అందరూ కంకణం కట్టుకొని మా అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనవి. మా బిఎల్ఆర్ నాయకత్వానికి, పార్టీకి ప్రతిష్టకు స్కైలార్ నాయకత్వానికి పనిచేసి ఎంపీపీ జిందా గారు, చలపతిరావు గారు, మా పార్టీ లీడర్లు, తండా నాయకులు ధనాది బాలునాయక్, కృష్ణ నాయకులు అందరూ బలపరిచిన అభ్యర్థిగా రవినాయక్ని మేము అన్ని ముగ్గురం కాంగ్రెస్ పార్టీని ఆయన మద్దతు ఇచ్చకుండా బలపరిచే అభ్యర్థిని గెలిపించాలని మనవి చేసుకుంటాం. సీత్యతండ గ్రామ పంచాయతీ ప్రజలకు మనవి. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధానావత్ రవినాయక్ అను నేను గత 30 సంవత్సరాల నుంచి మన తండాలో చిన్న ఏదన్నా వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా నేను గత ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నప్పటి నుంచి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాను. నా సేవ నేను ఇంతవరకు ఎలాంటి పదవి అనుభవించకుండా, ఎలాంటి ఏది చేయకుండా నేను అన్ని సర్వీసులు చేశాను. ఈరోజు 20 సంవత్సరాల నుంచి నేను ఒక కేబుల్ వ్యవస్థలో ఉన్నాను. ఆ కేబుల్ వ్యవస్థ మన తండాలో 20 సంవత్సరాల నుంచి చేసుకుంటా ఎలా ఉన్నాను, ఎలా నా ప్రవర్తన ఏంది, నా మనస్తత్వం ఏందనేది మీకు అందరికీ బాగా తెలుసు. దయచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాలు అన్న, మన సీనియర్ నాయకుడు బాలునాయక్ గారు, మన ఇంకో బాలునాయక్ గారు, కృష్ణానాయక్ గారు బలపరిచి నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రతిపాదించినారు. మన దానికి ఇదిగా నాకు రిమోట్ గుర్తు వచ్చినది. ఆ రిమోట్ గుర్తును టీవీ రిమోట్ గుర్తు వచ్చినది కాబట్టి నన్ను అందరూ ఆదరించి నన్ను ఆ టీవీ రిమోట్కు ఓటు వేసి నన్ను గెలిపించి ఈ ఊరి అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో, మన ఎంపీ గారు రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిధులు తెచ్చి స్కైలాబ్ నాయక్ ఆధ్వర్యంలో, వీళ్ళందరి ఆధ్వర్యంలో, పెద్ద నాయకుల ఆధ్వర్యంలో నేను మన ఊరి అభివృద్ధి కోసం పాటుపడతానని, అందరికీ సేవ చేసి నా పేరుని మీ అందరికీ నేను సేవ చేసి చూపిస్తానని చెప్పేసి మనవి చేస్తున్నాను. దయచేసి నన్ను ఒకసారి అవకాశం ఇచ్చి నా రిమోట్ గుర్తుకు, టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని మీ అందరికీ మీ పాదాభివందనాలు చేస్తున్నాను. దయచేసి నన్ను ఒక్కసారి గెలిపించండి అని చెప్పేసి మనవి. ఎప్పుడు రవి నాయక్ కి నిలబెట్టలేదు, ఈసారి నిలబెట్టినాం. మనం అందరం రవి నాయక్ కి గెలిపిద్దాం. రిమోట్ గుర్తుకి పేదవాళ్ళు అందులో కష్టపడి పైకొచ్చిండు. ఆయనకు కూడా అందరు చూడాలని నా ప్రయత్నం. అందరు చూడాలి, రిమోట్ గుర్తుకి మన ఓటు వేయాలి, గెలిపియాలి.